Hello my dear students, welcome to SCube Academy. So this is Ravi Kalankar. Please subscribe my channel for updated videos. So మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది స్టూడెంట్స్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. ఓకే, సో ఈ వీడియోలో మనకి మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్లో డిస్ప్లేస్మెంట్ అండ్ టైం గ్రాఫ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను స్టూడెంట్స్. సో ఏది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి, సో గ్రాఫ్ షుడ్ బి, ఒకవేళ గ్రాఫ్ ఇలా ఉందనుకోండి. సో డిస్ప్లేస్మెంట్ టైం కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్, ఇది టైం. ఒకవేళ గ్రాఫ్ అనేది ఇలా ఉందనుకోండి స్ట్రైట్గా. సో ఇలా స్ట్రైట్గా ఉన్న సందర్భంలో మరి ఈ సందర్భంలో అసలు యాక్చువల్లీ ఆబ్జెక్ట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అని అంటే, సో పార్టికల్ ఈ సందర్భంలో పార్టికల్ అనేది రెస్ట్లో ఉంది అన్నట్టు. పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్. ఓకేనా స్టూడెంట్స్? సో సెకండ్ ఏంటి అంటే, ఈ సందర్భంలో ఏమవుతుంది, మరి ఇది టైంకి ప్యారలల్గా ఉంది కదా. సో ప్యారలల్ టు టీ యాక్సిస్, ప్యారలల్ టు టీ యాక్సిస్. సో పార్టికల్ అనేది రెస్ట్లో ఉంది, ఎందుకంటే టైం మారుతూ ఉన్నప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఏమైనా మారుతుందా? మారట్లేదు. సో మారట్లేదు కాబట్టి అది రెస్ట్లో ఉందని చెప్పేసి చెప్తాం. సో సెకండ్ వన్, ఒకవేళ గ్రాఫ్ అనేది ఇలా ఉందనుకోండి. ఇలా ఉందనుకోండి. సో అప్పుడు ఏం చేస్తామంటే, దీన్ని ఏమంటామంటే ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ యూనిఫామ్ వెలాసిటీ. ఓకేనా? అంటే పార్టికల్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. వెలాసిటీ. ఇంకోటి ఏంది, స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. స్టార్టింగ్ ఫ్రమ్ జీరో కానీ రెస్ట్ అంటాం. ఓకేనా స్టూడెంట్స్? సో నెక్స్ట్ ఇందులో అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇందులో యూనిఫామ్ వెలాసిటీ మూవ్ అవుతుంది అన్నప్పుడు ప్రతి టైంలో ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ డిస్టెన్స్లో, ఈక్వల్ ఇంటర్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, స్ట్రైట్ లైన్ అనేది ఉంటుంది. సో స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఓకేనా స్టూడెంట్స్? సో ఇంకోటి అబ్జర్వ్ చేస్తే, సో జనరల్గా దీనికి మనకి స్లోప్ తీసుకొస్తే ఏమొస్తుంది. సో జనరల్గా చూడండి, స్లోప్ చూద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ T1, ఇది T2, ఇది X1, ఇది X2 అనుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఈ స్లోప్ని తీసుకుంటే x2/x1 మైనస్ T2 మైనస్ T1 ఏమవుతుంది, ఇక్కడ స్లోప్ అనేది మనకి ఇక్కడ x/t వస్తుంది. అంటే ఏమవుతుంది, స్లోప్ కనుక్కుంటే మనకి ఇక్కడ వెలాసిటీ వస్తుంది. ఓకేనా? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. సో v ఈజ్వల్ ఏమవుతుంది మనకి ఇక్కడ x2 మైనస్ x1 బై T2 మైనస్ T1 ఆర్ ఎల్స్ డిస్టెన్స్ బై టైం, దట్ ఈజ్ ఈక్వల్ టు నీకు వెలాసిటీ అనేది వస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ఈ గ్రాఫ్లో ఎక్స్టీ గ్రాఫ్ మధ్యలో వెలాసిటీ కనుక్కోవాలి, పార్టికల్ యొక్క వెలాసిటీ కనుక్కోవాలంటే మీరు దాని స్లోప్ కనుక్కుంటే సరిపోతుంది. సో థర్డ్ వన్, ఒకవేళ గ్రాఫ్ ఇలా ఉందనుకోండి. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ ఇది ఇనీషియల్ పొజిషన్ నుంచి, అంటే ఇనీషియల్ అంటే
ఇనిషియల్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇనిషియల్ పొజిషన్ ఏంటిదంటే ఆరిజిన్ నుంచి కాకుండా. సో దీనికి సంబంధించిన పాయింట్స్ చూద్దాం. యూనిఫామ్ వెలాసిటీ. సో ఇది కూడా యూనిఫామ్ వెలాసిటీని మెయింటైన్ చేస్తుంది, ఎందుకంటే స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి. యూనిఫామ్ వెలాసిటీ బట్ స్టార్టింగ్ ఫ్రమ్ వేర్, ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ అయింది. ఏ పొజిషన్? ఎక్స్ఐ అనే పొజిషన్ నుంచి. స్టార్టింగ్ ఫ్రమ్ పొజిషన్ ఎక్స్ఐ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా స్టూడెంట్స్? సో నెక్స్ట్ ఇది కూడా మరి ఏముంది? సేమ్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ ఇది వైని ఇంటర్సెక్ట్ అవుతుంది. వై ఇంటర్సెప్ట్ ఉంది ఎక్స్ఐ కదా. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి ఒక స్లోప్ కనుక్కున్నాం అనుకోండి, మనకేమొస్తుంది? వెలాసిటీ. సో ఇక్కడ మీరు దీని యొక్క స్లోప్ కనుక్కున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ఐ నుంచి ఎక్స్ఎఫ్ వచ్చింది అనుకోండి ఫైనల్కి. సో స్లోప్ ఏమొస్తుంది? ఇక్కడ మనకి వెలాసిటీ వస్తుంది. వెలాసిటీ ఈజ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్. ఓకేనా? సో v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ద స్లోప్ అంటే ఎక్స్ఎఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ఐ, ఎక్స్ఎఫ్ మైనస్ ఎక్స్ఐ బై. సో ఇక్కడ ఏమవుతుంది? మనకి టైం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి టైం డ్యూరేషన్ టీ అనుకోండి, ఇంటర్వల్ అని టీ అనుకుంటే మనం ఏం రాసుకోవచ్చు దీని అంటే ఎక్స్ఎఫ్ మైనస్ ఎక్స్ఐ దట్ ఈజ్ ఈక్వల్ టు విటీ. సో దీన్ని మళ్ళీ ఏం రాయొచ్చు మనం? ఎక్స్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ ప్లస్ విటీ అని చెప్పేసి రాయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది థర్డ్ గ్రాఫ్. సో ఒకవేళ గ్రాఫ్ అనేది ఇలా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి. సో అక్కడ ఏమవుతుంది? ఎక్స్ టైం పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ అనేది మెల్లిగా షార్ట్ టైంలో దీని యొక్క డిస్ప్లేస్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకేనా? తక్కువ టైంలో ఎక్కువ డిస్ప్లేస్మెంట్ అనేది తీసుకుంటుంది. అంటే ఏం చేస్తుంది అంటే దాని యొక్క స్పీడ్ పెంచేస్తున్నాను, అంటే యాక్సిలరేషన్ అనేది పెరుగుతూ ఉంది. ఓకేనా స్టూడెంట్స్? సో దాని గురించి రాద్దాం. సో a particle moving with uniform acceleration. Okay students, so acceleration. సో ఇక్కడ చూడండి, మీరు ఎక్కడైనా సరే ఒక టాంజెంట్ గీసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాంజెంట్ ఈ పాయింట్కి, సో ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్, ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్, ఇట్లా టాంజెంట్లు గీసుకుంటా పోతే అక్కడ మీకు ఒక స్లోప్ వస్తుంది. ఆ స్లోప్ ఏం చేస్తుంది అంటే ప్రతి దగ్గర కూడా స్లోప్ ఏమవుతుంది? ఇది ఇలా స్లోప్ ఉంది. సో ఇప్పుడు ఏమైంది? స్లోప్ పెరిగింది. ఓకేనా? మీకు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక స్లోప్, ఇదేమవుతుంది? స్లోప్ చాలా చిన్న ఉంది. సో అలాగే మీరు ఇట్లా ఇంకా ఇలా గీసారనుకోండి, స్లోప్ ఏమవుతుంది? బాగా పెరిగిపోయింది. సో ప్రతి దగ్గర ఏమవుతుంది? ప్రతి పాయింట్ దగ్గర మీకు ఇక్కడ స్లోప్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ స్లోప్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు వెలాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అనేది మీరు పెరిగిపోతూ ఉంది అన్నట్టు. సో దాంతో మనకి ఇక్కడ స్లోప్ కూడా పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ at any point gives its instantaneous velocity. సో ఇన్స్టెంట్ వెలాసిటీ అనేది ఇస్తుంది మీకు. సో
ఇంకో పాయింట్ ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ పారాబోలిక్ కదా. సో ఇది ఏమవుతుంది, ఇట్లా ఒక పారాబోలిక్ పాత్ని మెయింటైన్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ పారాబోలిక్. ఓకేనా. సో జనరల్గా ఏమవుతుంది, ఇది కాన్కేవ్ అప్వర్డ్స్ ఉంది కదా. సో దీనికి ఫార్ములా మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, దీని డెరివేషన్ మనకి x ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎందుకంటే అప్వర్డ్స్ కాబట్టి యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఒకవేళ గ్రాఫ్ అనేది ఇలా ఉందనుకోండి, సో ఇలా ఉంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, గ్రాఫ్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ప్రతి దగ్గర టాంజెంట్ ఏమవుతుంది, మీకు నెగిటివ్ స్లోప్ అనేది రావడం అనేది జరుగుతుంది. నెగిటివ్ స్లోప్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది కూడా ఏమవుతుంది, యూనిఫామ్లోనే ఉంది, బట్ డిసెలరేషన్లో జరుగుతుంది, అంటే రిటార్డేషన్. యూనిఫామ్ రిటార్డేషన్. నెక్స్ట్ దీని యొక్క స్లోప్ ఆఫ్ ది ఏమి జరుగుతుంది అని అంటే, ఏం చేస్తుంది, ఇన్స్టంటేనియస్. దీనికి కూడా మళ్ళీ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వస్తుంది. ద స్లోప్ ఆఫ్ ది tangent at any point gives its instantaneous velocity కదా. కానీ ఏమవుతుంది ఇక్కడ, ద స్లోప్ డిక్రీజెస్. with x RT తోటి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకేనా. మరి దీనికి సంబంధించిన మరి ఎట్లా ఉందంటే, ఇట్ ఈజ్ ఆల్సో ఏ పారాబోలిక్ పాత్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ పారాబోలిక్ పాత్ని మెయింటైన్ చేస్తుంది, కానీ డౌన్వర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది, కాన్కేవ్ డౌన్వర్డ్స్. ఓకేనా స్టూడెంట్స్. సో దీనికి నెగిటివ్ కాబట్టి, నెగిటివ్ యాక్సిలేషన్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు యూటీ మైనస్ ఏ కాబట్టి ఏటీ స్క్వేర్ అనేది వస్తుంది. ఓకేనా, మైనస్ ఏ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 6th one, ఒకవేళ గ్రాఫ్ అనేది ఇలా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, దిస్ ఇస్ కంప్లీట్లీ పారాబోలిక్ పాత్. సో ఇది ఎక్స్, ఇది టీ అనుకుంటే, సో ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే, ఒక ఆబ్జెక్ట్ని మనం వెర్టికల్గా పైకి విసిరినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క వెలాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దాని యొక్క వెలాసిటీ 0 అయిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ కిందికి దాని యొక్క వెలాసిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ ఏం చేస్తుంది, గ్రౌండ్ని చేరుతుంది. సో particle is thrown vertically upwards. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఇది పారాబోలిక్ విత్ యూనిఫామ్ డిసెలరేషన్ జరుగుతుంది. పారాబోలిక్ with uniform deceleration or retardation. ఓకేనా. సో దీనికి ఫార్ములా వచ్చాక డిసెలరేషన్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు యూటీ మైనస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేది ఫార్ములా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇది ఎక్స్కి
అండ్ టీకి మధ్యలో ఉన్నటువంటి గ్రాఫ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో నేను వీకి మరియు టైంకి మధ్యలో గ్రాఫ్స్ ఎలా ఉన్నాయి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ.